హాయ్ హలో స్టూడెంట్స్, ఇది ఐపీ సిరీస్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 4 మార్క్స్ చాప్టర్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనేది మనం సెకండ్ ఇయర్లో కరెంట్ చాప్టర్స్ నేర్చుకోవడానికి ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి చాప్టర్ ఇది అనమాట. సో ఈ చాప్టర్ నుంచి బేసిక్స్ అన్ని నేర్చుకొని మనం మిగతా అన్ని కెపాసిటెన్స్ కావచ్చు, అండ్ తర్వాత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావచ్చు, ఆ తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జెస్, ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిజం అండ్ చాలా చాప్టర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది సెకండ్ ఇయర్లో మీకు అన్ని తెలిసినాయి. సో ఈ చాప్టర్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో. సో చిన్న చిన్న డెరివేషన్స్ ఉంటాయి అనమాట. అవి మీరు ఈజీగా పట్టుకోగలిగితే, ఆ కాన్సెప్ట్ ఏంటో పట్టుకోగలిగితే ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇది బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. సో మన మొబైల్ యాప్ ఉండింది ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ అని, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు సెర్చ్ చేయండి, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ అని నేను ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ ఈ వీడియో నేను మొబైల్ యాప్లో కూడా అప్లోడ్ చేస్తాను. 500 రూపీస్కే సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఫిజిక్స్ క్లాసెస్ ఆల్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ అండ్ 2 మార్క్స్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉంటాయి. 1 by 1 అయితే పెడతాను. సో 6 months కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం 500 రూపీస్కే మీకైతే కోర్స్ దొరుకుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ముందుగా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్కి సంబంధించి ఒకసారి సో ఇది ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ మన చాప్టర్ పేరు. ముందు మనం ఏం చేద్దామంటే కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లో, నేను డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను మీతో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే టీచింగ్ కూడా ఉంటుంది అనమాట, మనకి బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఫస్ట్ మనం కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా నేర్చుకోవాలి. కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా. సో వాట్ ఈజ్ కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా? కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా అంటే ఏంటి? సో ఏమంటే ఇక్కడ ఏవైనా రెండు ఛార్జెస్ Q1 అండ్ Q2. సో దిస్ ఈజ్ ఛార్జ్ Q1 అండ్ దిస్ ఈజ్ ఛార్జ్ Q2. ఇది ప్లస్ Q1 అనుకుందాం, ఇది ప్లస్ Q2 అనుకుందాం. సో రెండు పాజిటివ్ ఛార్జెస్ అనుకోండి. ఇఫ్ 2 charges ఆర్ లైక్ ఛార్జెస్ దెన్ ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ షుడ్ బి దేర్. అంటే ఈ రెండు ఛార్జెస్ ఏం చేస్తాయి, ఒకదానికొకటి అపోజ్ చేసుకుంటాయి. ఇఫ్ 2 charges ఆర్ అన్లైక్ ఛార్జెస్ దెన్ బోత్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏవైనా రెండు ఛార్జెస్ని కొంత దూరంలో వేరు చేయాలి మనం. సో ఎంత దూరంలో వేరు చేయాలంటే కొంత దూరంలో వేరు చేస్తే ద డిస్టెన్స్ ఇస్ స్మాల్ ఆర్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 charges ఇట్ ఈస్ స్మాల్ ఆర్. ఇఫ్ 2 charges ఆర్ సపరేటెడ్ ఇన్ ఏ డిస్టెన్స్ ఆర్ దెన్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. రిపల్షన్ ఎప్పుడు వస్తుంది? 2 charges ఆర్ లైక్ ఛార్జెస్ అయితే. అట్రాక్షన్ ఎప్పుడు వస్తుంది? 2 charges ఆర్ అన్లైక్ ఛార్జెస్. ఇప్పుడు ఇది అన్లైక్ ఛార్జెస్ లైక్ ఛార్జెసా? ఈ రెండు లైక్ ఛార్జెస్ అంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది అనమాట, రైట్. సో అందుకని ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కావచ్చు, అట్రాక్షన్ కావచ్చు అని చెప్తున్నాం. అది ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో కూలుంబ్స్ ఇన్వర్స్ ఏం చెప్పాడంటే, కూలుంబ్ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ఇన్వర్స్ స్క్వేర్లా ప్రకారం, కూలుంబ్ అనే సైంటిస్ట్, ఇఫ్ 2 charges ఆర్ సపరేటెడ్ ఇన్ ఆర్ డిస్టెన్స్ దెన్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది product of 2 charges, Q1 into Q2, product of 2 charges, రెండు చార్జెస్ యొక్క ప్రొడక్ట్ అంటే లబ్ధము. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో స్క్వేర్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ని స్క్వేర్ చేయాలి. సో ఫ్రమ్ దిస్ ఈజ్ 1 and this is 2. From this equation you can write that whereas F proportional to the Q1 and Q2 by R square. Q1 and Q2 by R square. From this we can write F is equal some constant into Q1 Q2 by R square. ఇక్కడ కాన్స్టెంట్ K వాల్యూ ఎంత అంటే 1/4πε0. ఈ 1/4πε0 అనేది కాన్స్టెంట్. ఇక్కడ ε0 వాల్యూ ఏంటంటే, సో హియర్ ε0 is the permittivity of the free space. Permittivity of the free space అంటే ఏంటి? ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఏవైతే 2 charges ఉన్నాయో, ఛార్జ్ 1 అండ్ ఛార్జ్ 2, ఈ రెండు కూడా ఫ్రీ స్పేస్లో, అంటే ఎలాంటి మీడియం లేకుండా మనం దాన్ని వేరు చేసినట్లు లెక్క అనమాట. సో అది ఫ్రీ స్పేస్ అంట. ఒకవేళ మీడియంలో మనం దాన్ని సపరేట్ చేసాం అనుకోండి, అప్పుడు ε0 బదులు ఎప్సిలాన్ వస్తుంది. సో ε0 బదులు ఏది వస్తాం? ఎప్సిలాన్ వస్తుంది. ఇదేమో ε0 బదులు ఎప్సిలాన్ వస్తుంది. ఈ ఎప్సిలాన్ అంటే ఏంటంటే పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం.
ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటంటే పెర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. ఇక్కడ మనం రాసినటువంటి 1/4 ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటంటే దీనికి ఒక వాల్యూ ఉంటుంది, k is equal 9 into 10 to the power 9. 9 into 10 to the power, యూనిట్స్ రాసుకోవాలంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. ఎందుకు చార్జ్ ఇంటూ చార్జ్ కూలుంబ్ అవుతుంది, కూలుంబ్ స్క్వేర్ అవుతుంది. ఆర్ స్క్వేర్ అంటే ఏమో మీటర్ స్క్వేర్, ఇటు ఎఫ్. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్. అంటే కే వాల్యూ ఎలా రాస్తారంటే ఇక్కడ కేని సబ్జెక్ట్ చేస్తే మీరు k is equal fr square by q1 q2 రాస్తాం. సో ఎఫ్ అంటే న్యూటన్లు, ఆర్ అంటే మీటర్ స్క్వేర్, అండ్ ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి రైట్. సో ఇక్కడ q1 q2 అంటే కూలుంబ్ ఇంటూ కూలుంబ్ కూలుంబ్ స్క్వేర్. సో యూనిట్స్ వచ్చేసి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. ఏంటది ఇక్కడ 9 into 10 to the power 9. అంటే ఇక్కడ కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లో ఏం చెప్తుందంటే k వాల్యూని మనం k వాల్యూ 1/4 ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ దట్ f is equal 1/4 ఎప్సిలాన్ నాట్. ఏంటి k వాల్యూ రాశాను, ఇక్కడ k వాల్యూ రాశాను అనమాట. q1 q2 by r square. దిస్ ఈస్ ద కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా, కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఓకేనా. సో ఇది 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. జస్ట్ డెరివేషన్ ఫస్ట్ ఏం రాయాలా, f ప్రపోర్షనల్ q1 q2, f ప్రపోర్షనల్ 1/r స్క్వేర్. సో ఈ రెండింటి నుంచి f ప్రపోర్షనల్ q1 q2 by r స్క్వేర్, f is equal k into q1 q2 by r స్క్వేర్. ఎందుకు ప్రపోర్షనల్ తీసేస్తే కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఈ కాన్స్టెంట్ వాల్యూ అంతా 1/4 ఎప్సిలాన్ నాట్. వెంటనే మీరు ఇది రాసేయచ్చు. ఈ 4 స్టెప్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత మీరు రాయాల్సిన పర్లేదు. జస్ట్ ఈ 4 ఈక్వేషన్ రాస్తే, ఈ మ్యాపింగ్ చేసినటువంటి ఈ 4 ఈక్వేషన్ రాస్తారనుకోండి, మీకు 4 మార్కులు వస్తాయి అన్నమాట. సో ఇది కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. నెక్స్ట్ intensity of electric field. Intensity of electric field due to a point charge. Right. Intensity of electric field due to a point charge denoted by letter capital E. So ఇది ఎలా డిరైవ్ చేస్తాం, డిరైవ్ an expression for the intensity of electric field due to a point charge అంటాడు. సో intensity of electric field కి ఈక్వేషన్ డిరైవ్ చేయాలి మనం. సో ఈక్వేషన్ డిరైవ్ చేయాలంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక పాయింట్ ఛార్జ్ తీసుకోవాలి. పాయింట్ ఛార్జ్ ఎలా ఉండాలి, పాయింట్ ఛార్జ్ అనేది ఒకసారి చూసినట్లయితే రైట్ ఇక్కడ చూడండి, ఇది పాయింట్ ఛార్జ్ అనమాట. ఈ పాయింట్ ఛార్జ్ ఇంత క్యూ అనేటువంటి ఛార్జ్. ఏ ఛార్జ్ అయినా దాని చుట్టూ ఏమవుతుంది, ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే ద ఫోర్స్ యాక్టింగ్. డెఫినేషన్ రాద్దాం, డెఫినేషన్. సో డెఫినేషన్ ఏంటంటే force acting per unit charge in an electric field. So ఇదన్నమాట force acting per unit charge in an electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఎంతైతే ఛార్జ్ మీద ఎంతైతే ఫోర్స్ క్రియేట్ అవుతుందో దాన్ని ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అంటే చూడండి, దేర్ఫోర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా రాయొచ్చు మనం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equal ఫోర్స్ అపాన్ ఛార్జ్. ఫోర్స్ అపాన్ ఛార్జ్, ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఈ ఛార్జ్ ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనేది ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ యూనిట్ ఛార్జ్. ఎక్కడ, ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి వేరే ఛార్జ్ రావాలి అని అర్థం. అంటే వేరే బయట నుంచి ఒక ఛార్జ్ నేను ఏం చేస్తున్నానంటే ఫీల్డ్ లోపలికి ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది అన్నాను. ఆ ఛార్జ్ పేరు ఏంటి, Q1 వచ్చింది. మరి ఈ ఛార్జ్ Q1కి వచ్చినప్పుడు ఈ ఆల్రెడీ ఉన్నటువంటి ఛార్జ్కి ఇప్పుడు వచ్చినటువంటి ఛార్జ్కి మధ్య కొంత దూరం ఉంటుంది కదా, అవునా. సో బయట నుంచి లోపలికి వచ్చాము, ఫీల్డ్ లోపలికి వచ్చేసాము. ఇప్పుడు దీనిపైన ఎంత కొంత ఫోర్స్ క్రియేట్ అవుతుంది. దేని వల్ల క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఛార్జ్ వల్ల క్రియేట్ అవుతుంది, రైట్. సో ఎంత దూరంలోకి వచ్చాము అనుకుందాం, R దూరంలోకి వచ్చాం. అంటే ఏంటి, if two charges are separated in a small distance, అంటే Q and Q1 charges ఏం చేసినాయి, స్మాల్ r distance లో వేరు చేయబడ్డాయి. then the force of attraction or repulsion should be acting there. by the Coulomb's inverse square law you can write that F here 1/4 epsilon naught Q1 by r square. రాసుకోవచ్చా, ఇదే కదా కూలంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారం ఈ రెండు చార్జెస్ మధ్య ఎంత బలం పనిచేస్తుందంటే ఏం చెప్తాం మనం, F is equal 1/4 ఎప్సిలాన్ Q1 Q2 by r స్క్వేర్ పనిచేస్తుంది అంటాం. సో Q1 రాస్తాం, ఇక్కడ Q1 Q2 బదులు Q1 రాస్తాం, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే E is equal F/Q అనేది మనకి ఆన్సర్, మనకి ఫార్ములా డెఫినేషన్ ప్రకారం. నాకు ఈకి
ఈకి ఫార్ములా రావాలి. దేర్ ఫోర్ నేను ఏం చేస్తానంటే ఫోర్స్ ఇక్కడ ఎంత ఉందంటే 1/4πε0 Q1/r². కానీ నాకు ఏం కావాలి? ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ దేనిపైన ఎక్స్పీరియన్స్ కావాలి? Q1 పైన కావాలి. Q1 కదా లోపలికి వచ్చింది. ఈ Q1 ఇటు తీసుకురండి. F/Q1 ఈజ్ ఈక్వల్ మిగిలిపోయింది ఏంటి? 1/4πε0 Q/r². మరి F/Q1 అంటే ఏంటి? ఫోర్స్ అపాన్ ఛార్జే కదా. మరి ఫోర్స్ అపాన్ ఛార్జ్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రాసుకోవచ్చు కదా. సో E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². దిస్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ 1/4πε0 Q/r². సింపుల్గా డిరైవ్ చేయొచ్చు అనమాట. ఏం చేసాము? ఒక పాయింట్ ఛార్జ్ తీసుకున్నాం. ఆ పాయింట్ ఛార్జ్లోకి ఛార్జ్ చుట్టూ ఫీల్డ్ క్రియేట్ అయింది. The another charge Q1 should be bringing to the field with some distance r. Now the two charges are separated in a r distance by the Coulomb's inverse square law. The force of attraction or repulsion should be there, that F is equal 1/4πε Q1 Q2/r². Now you have to substitute here F replaced by 1/4πε Q1 Q2/r², and we need to find the intensity of electric field, the force experienced on the charge which is కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ద ఫీల్డ్. బయట నుంచి ఫీల్డ్లోకి ఏ ఛార్జ్ వచ్చిందో దాని మీద ఫోర్స్ కలగాలి. సో దట్ వన్ రాసాం. మిగిలిపోయింది ఇది 1/4πε Q/r². సో ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. కపుల్ యాక్టింగ్ అనే ఎలక్ట్రిక్ డైపోల్. సో కపుల్ యాక్టింగ్, దీన్నే సింపుల్గా మనం టార్క్ అని పిలుస్తాం. కపుల్ యాక్టింగ్నే టార్క్ అని పిలుస్తాం. కపుల్ యాక్టింగ్ ఆన్ ఏ డైపోల్ ఇన్ అన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక డైపోల్ పెడితే ఆ డైపోల్ పైన ఎంత టార్క్ క్రియేట్ అవుతుందని అర్థం. సో డైపోల్ అంటే మీకు తెలియాలి. సో డైపోల్ అంటే ఏంటి? సో ఇఫ్ టూ చార్జెస్ తీసుకున్నాం. సో టూ చార్జెస్ని తీసుకొని టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అనుకోండి. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఆర్ సపరేటెడ్ ఇన్ ఏ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్లో సపరేట్ అవ్వాలి? 2a డిస్టెన్స్లో సపరేట్ అవ్వాలి. 2a డిస్టెన్స్లో సపరేట్ అవ్వాలి. అండ్ ఆ 2a కూడా ఎలా ఉంటుంది? సెంటర్ పాయింట్, సెంటర్ O నుంచి ఇటు ఏ డిస్టెన్స్ ఉంటుంది, ఇటు ఏ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇది ఒక ఛార్జ్ అనమాట. సో ఈ ఛార్జ్ ఏంటి? ఇది ప్లస్ Q ఛార్జ్ అయితే ఇది మైనస్ Q. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఆర్ సపరేటెడ్ ఇన్ ఏ 2a డిస్టెన్స్. దిస్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్. దీని ఎలక్ట్రిక్ డైపోల్ అంటే, ఎలక్ట్రిక్ డైపోల్ అంటే మీకు ఇది గుర్తు రావాలి. డంబెల్ ఉంది కదా, డంబెల్ అటువైపు ఇటువైపు రౌండ్స్ ఉంటాయి కదా. సో అదనమాట, ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంటుంది సెంటర్ నుంచి. సేమ్ ఆ డంబెల్ లాగానే ఇది కూడా ఒక ఎలక్ట్రిక్ డైపోల్ లాగా మీరు అజ్యూమ్ చేసుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ ఏం చేయాలంట? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి పెట్టాలి. మళ్ళీ ఒక డైపోల్ తీసుకుని వెళ్ళి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే దానిపైన ఎంత టార్క్ క్రియేట్ అవుతుంది అని అడుగుతున్నాడు. టార్క్ అంటే ఏంటి? టార్క్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వేరస్ ఇఫ్ టూ equal and opposite forces should be acting on a body, and then the body must be rotating with some angle. That phenomenon is called the torque. అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఒకే ఆబ్జెక్ట్ పైన ఒకేసారి పనిచేయాలి, ఎట్ ఏ టైం పనిచేయాలి. అప్పుడు ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది. రైట్నా? లైక్ డబ్బా మూత తీయడం, బాటిల్ మూత ఓపెన్ చేస్తాం కదా ఇలా రౌండ్గా, అండ్ ట్యాప్ ఓపెన్ చేయడం, ఓకేనా, అండ్ డోర్ క్లోజ్ అండ్ ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా టార్క్ కిందకు వస్తాయి అనమాట. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎలక్ట్రిక్ డైపోల్ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఎంత టార్క్ క్రియేట్ అవుతుంది అనేది మన క్వశ్చన్ అనమాట. మీరు క్వశ్చన్ కావాలంటే చూసుకోవచ్చు. రైట్. దానికి డెరివేషన్ చేద్దాం మనం. సో డెరివేషన్ చేయాలంటే ఒక్కసారి మళ్ళీ నేను ఒక డైపోల్ తీసుకుంటాను. సో దిస్ చూసాం మనం ఏంటంటే ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్ F/Q అంటే ఫోర్స్ అపాన్ ఛార్జ్. మరి ఫోర్స్ ఎంత క్రియేట్ అవుతుంది? E ఇంటూ Q క్రియేట్ అవుతుంది. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ, E అనేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి నేను ఏం చేశాను? ఒక ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకెళ్ళాను. డైపోల్ కూడా ఛార్జెస్ ఉన్నాయి కదా, అంటే ఫీల్డ్లోకి ఛార్జ్ తీసుకెళ్తే మనకి ఏం కావాలి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి కదా, కొంత ఫోర్స్ యాక్ట్ అవ్వాలి కదా. ఇక్కడ దీనిపైన క్రియేట్ అయ్యేటువంటి ఫోర్స్ ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ F ఈజ్ ఈక్వల్ ప్లస్ EQ అవుతుంది. ఎందుకని? ఛార్జ్ ఇక్కడ పాజిటివ్ కాబట్టి. ఇక్కడ కూడా కొంత ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఎంత ఫోర్స్ క్రియేట్ అవుతుంది? F ఈజ్ ఈక్వల్ మైనస్ E ఇంటూ Q క్రియేట్ అవుతుంది.
మరి టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఒకే ఆబ్జెక్ట్ పైన పనిచేస్తున్నాయి కదా, ఒకే డైపోల్ పైన పనిచేస్తున్నాయి కదా. పనిచేసినప్పుడు అది ఏం కావాలా, విత్ సమ్ యాంగిల్తో రొటేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇటువైపు ఇదేమో ఫార్వర్డ్ డైరెక్షన్, ఇదేమో ఆపోజిట్ డైరెక్షన్. ఇలా అనుకుందాం, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి రెండు ఫోర్సెస్ ఒకేసారి పనిచేస్తున్నాయి. పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తుంది, ఈ డైపోల్ అనేది, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ డైపోల్ అనేది, డబ్బెల్ షేప్లో ఉన్న డైపోల్ అనేది కొంత యాంగిల్తో రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రొటేట్ అవుతుంది అనుకుందాం. అయినప్పుడు సో ఇక్కడ ఏదైతే రొటేషన్ ఉందో స్ట్రైట్ లైన్ గీసాం, అండ్ దిస్ వన్ ఇక్కడ సమ్ యాంగిల్తో రొటేట్ అవుతుంది. ఓకేనా. సో మీకు యాంగిల్ సరిగా కనపడాలంటే కలర్ చేంజ్ చేద్దాం. ఎస్, ఇక్కడ సమ్ యాంగిల్తో రొటేట్ అవుతుంది. మనకి టార్క్ అంటే తెలుసు, టార్క్ కనుక్కోవాల్సిన టార్కే కదా. సో ఇక్కడ ఎనీ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎనీ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎనీ ఫోర్స్ అని ఎందుకు రాస్తాం ఇక్కడ, ఐదర్ ప్లస్ ఈక్యూ ఆర్ మైనస్ ఈక్యూ. మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నాయి బట్ డైరెక్షన్సే ఆపోజిట్గా ఉన్నాయి. ఇదేమో పాజిటివ్ సైడ్ ఉంది, అదేమో నెగిటివ్ సైడ్. ఇదే లెఫ్ట్ సైడ్ ఉంది, అదే రైట్ సైడ్ ఉంది. ఒకే ఆపోజిట్ పైన పనిచేస్తున్నాయి. సో మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్, ఈక్యూ అండ్ ఈక్యూ, బట్ ఇది ప్లస్ ఈక్యూ, అది మైనస్ ఈక్యూ. రైట్. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇది డెరివేషన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సింపుల్గా ఎనీ ఫోర్స్ అంటే నేను ఏం చేస్తా, ఈక్యూ ఫోర్స్ తీసుకున్నాను, రెండు ఈక్యూలే కదా, ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటి ఇక్కడ. సో దీనికి ఒక ట్రయాంగిల్ పేరు పెడదాం. సో ట్రయాంగిల్ ఒక మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఒకటి ఫ్రేమ్ అయింది. ఆ ట్రయాంగిల్ పేరు ఏంటంటే దిస్ ఈజ్ ఏ, పాయింట్ ఏ అండ్ పాయింట్ బి అండ్ పాయింట్ సి హియర్. సో ఏబిసి, ఏబిసి పాయింట్లు అనేవి ఇలా ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. సో ఏబిసిలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటంటే, సో ఇలా ఈ చార్జ్ అండ్ ఈ చార్జ్, ఈ రెండింటికి మధ్య ఉన్నది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. AC is the perpendicular distance. This is the AC. So torque tau is equal any force into perpendicular distance. So perpendicular distance find చేయాలి మనం. ఎలా పని చేస్తాం, perpendicular distance AC అనేది పైథాగరస్ థీరంలో ఇక్కడ ABC ట్రయాంగిల్ లో థీటాకి ఎలా ఉంది, AC అనేది థీటాకి ఆపోజిట్ ఉంది. థీటాకి ఆపోజిట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, sin థీటా ఫైండ్ చేస్తాం. ఇట్ ఈస్ ఆపోజిట్ బై హైపోటెనస్ రాస్తాము. సో రాసినట్లయితే ఆపోజిట్ అంటే AC, దట్ ఈస్ sin థీటా. హైపోటెనస్ ఏమవుతుంది, A ఇంటూ B అవుతుంది. A ఇంటూ B మీకు ఆల్రెడీ తెలుసు 2A అని తెలుసు. ఎందుకని A నుంచి B కి ఉన్న డిస్టెన్స్ అంతా డైపోల్ డిస్టెన్స్ 2A. Therefore you can write that AC is equal to 2A sin theta అని రాసుకోవచ్చు. AC is equal to 2A sin theta. కాబట్టి AC is equal to 2A sin theta ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. 2ని ఏం చేస్తాం, ఈక్వేషన్ 1లో రాస్తాం. ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1, 2ని తీసుకెళ్ళి 1లో రాసేయండి. సో రాస్తే టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ ఈక్యూ ఇంటూ ఏసీ అంటే 2A sin theta. రైట్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డైపోల్ మొమెంట్ వస్తుంది 2AQ, 2 ఇంటూ A ఇంటూ Q చేస్తే డైపోల్ మొమెంట్ అంటాము. దాన్ని P ఈజ్ ఈక్వల్ 2AQ అని రాసుకోవచ్చు. P ఈజ్ ఈక్వల్ 2AQ, ద ప్రొడక్ట్ ఆఫ్ చార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద డైపోల్. The product of charge into distance between the dipole, that is the dipole moment. So నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ tau is equal, ఇది డైపోల్ మొమెంటంగా రాస్తే P ఇంటూ E ఇంటూ sin theta రాశాను. P ఇంటూ E ఇంటూ sin theta. So tau is equal PE sin theta. This is the torque acting on the electric dipole which is in the uniform electric field. Uniform electric field లో పెట్టిన తర్వాత ఎంత టార్క్ క్రియేట్ అవుతుందంటే ఇంత టార్క్ క్రియేట్ అవుతుంది. Tau is equal PE sin theta. దీన్ని వెక్టోరికల్ రాసాం అనుకోండి, వెక్టర్ ఫార్మేషన్ రాసాం అనుకోండి, tau is equal ఏం రాస్తాము, P క్రాస్ E అని రాస్తాం. Tau is equal P క్రాస్ E. ఎందుకని A క్రాస్ B is equal AB sin theta లాగా P క్రాస్ E is equal PE sin theta రాసుకోవచ్చు. If theta is equal 90 degrees, then టార్క్ మాక్సిమం అవుతుంది, దట్ ఈస్ P into E అవుతుంది. If theta is equal 0 degrees, టార్క్ is equal 0, మినిమం అయిపోతుంది అనమాట. సో ఇది మరి ఏంటంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఒక ఎలక్ట్రిక్ డైపోల్ పెట్టినప్పుడు, ఎలక్ట్రిక్ డైపోల్ ఉంచినప్పుడు దానిపైన ఎంత టార్క్ క్రియేట్ అవుతుందో ఈ విధంగా డిరైవ్ చేయాలి. సింపుల్గా డయాగ్రామ్ చేసుకోండి, 1 మార్క్ వస్తుంది, అండ్ డిరైవ్ చేయండి 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో ఇది ఈజీగా ఉంటుంది, నేర్చుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎట్ అన్ యాక్సిల్ పాయింట్, ఈ ఎట్ అన్ యాక్సిల్ పాయింట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ పైన, ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క యాక్సిల్ పాయింట్ పైన ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్కి ఏం చేద్దామంటే
యాక్సిల్ లైన్. యాక్సిల్ లైన్ ఏంటంటామంటే ద లైన్ విచ్ ఈస్ జాయినింగ్ టూ చార్జెస్, ద లైన్ విచ్ ఈస్ జాయినింగ్ టూ చార్జెస్ ఆఫ్ ఏ డైపోల్. డైపోల్లో ఉన్నటువంటి టూ చార్జెస్ని కలిపే లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద యాక్సిల్ లైన్. సో ఇక్కడ మనం యాక్సిల్ పాయింట్ పైన ఏదైనా, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటో, ఈ ఎట్ అన్ యాక్సిల్ పాయింట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. సో చూడండి ఒకసారి, దీనికి ఏదైనా ఇటు నుంచైనా ఇటు నుంచైనా, ఇదైనా ఎలక్ట్రిక్ డైపోల్ లైన్, యాక్సిల్ లైన్, ఇదైనా యాక్సిల్ లైన్, రైట్. సో ఇలా కలుపుతూ పోతూ ఉందన్నమాట. నేను ఇటు సైడ్ అయినా ఒక పాయింట్ ఎస్యూమ్ చేయొచ్చు, అటు సైడ్ అయినా ఒక పాయింట్ ఎస్యూమ్ చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే ఇటువైపు ఒక పాయింట్ ఎస్యూమ్ చేస్తాను. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ పేరు ఏంటంటే పి అనే పాయింట్ ఉంది. ఈ పి అనే పాయింట్ పైన నేను ఏం చేయాలా, ఈ వాల్యూ కనుక్కోవాలి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. మరి ఈ పి అనేటువంటి పాయింట్ పైన ఇక్కడ చార్జెస్ చూద్దాం. ఇది ఒక ప్లస్ క్యూ చార్జ్ అందాము, ఇది మైనస్ క్యూ చార్జ్ అందాము. ప్లస్ క్యూ చార్జ్ పైన ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ మీద ఫీల్డ్ కలుగుతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కలుగుతుంది. మైనస్ క్యూ చార్జ్ పైన ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ మీద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కలుగుతుంది. ఈ రెండు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం కలుపుకొని నెట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సాధిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది డెరివేషన్. ఒకసారి నేను చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటి మధ్య, రెండు చార్జెస్ మధ్యలో ఇక్కడ సెంటర్ పాయింట్ ఓ అంటాము. సో ఓ అనే పాయింట్ నుంచి మనకి డైపోల్ ఎలా ఉండాలి, డైపోల్ 2a డిస్టెన్స్లో ఉండాలి. డైపోల్ అనేది ఇది ఏ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ ఇది కూడా ఏ అనే డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఓ నుంచి పీకి మధ్య దూరం ఎంత అంటే, ఓ నుంచి పీకి మధ్య దూరము ఆర్ అనే డిస్టెన్స్ ఉంది. ఓ నుంచి పి అనే పాయింట్ ఎంత దూరంలో ఉంది, ఆర్ అనేటువంటి డిస్టెన్స్లో ఉంది. ఓ టు పి ఈజ్ ఈక్వల్ టు ఆర్, రైట్. ఇప్పుడు మైనస్ క్యూ చార్జ్ వల్ల కలిగేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో E1 అనుకుందాం. ప్లస్ క్యూ చార్జ్ వల్ల కలిగేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో E2 అనుకుందాం. E1 E2లు పనిచేస్తున్నాయి ఎక్కడ, పి అనే పాయింట్ దగ్గర. E1 E2లకు మనకు ఆల్రెడీ ఈక్వేషన్ తెలుసు. E1 అంటే ఏంటి, ఈ తెలుసు కాబట్టి మనకి ఈ వాల్యూ 1/4πε0 Q/r². ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వేషన్, రైట్. దాన్ని బేస్ చేసుకుని E1 రాద్దాము, దాన్ని బేస్ చేసుకుని E2 రాద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఈ డ్యూ టు ప్లస్ క్యూ చార్జ్. సో ప్లస్ క్యూ చార్జ్ అని రాద్దాం, మైనస్ క్యూ చార్జ్ అని రాద్దాం, మన ఇష్టం. సో ఈ డ్యూ టు E1 కదా, మైనస్ క్యూ చార్జ్ రాద్దాం. మైనస్ క్యూ చార్జ్ ప్రకారం ఈ ఎంత ఉందో రాస్తున్నాను. సో ఈ డ్యూ టు మైనస్ క్యూ చార్జ్ పరంగా నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తిస్తాను, మీకు మనం ఈజీగా రికగ్నైజ్ చేసుకోనికి. ఇది పాయింట్ ఏ అంటాను, ఇది పాయింట్ బి, రైట్. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, ఓకేనా. ఇది పాయింట్ పి ఎలాగో ఉండింది, రైట్. సో ఇప్పుడు చూడండి, E1 దాన్ని ఏమన్నాం, E1 అని చెప్పాం. మైనస్ క్యూ చార్జ్ వల్ల వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మైనస్ E1 అని చెప్పాం. E1 ఫార్ములా ఏంది, 1/4πε0 అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి బి నుంచి p² అంటే r² అంటే bp² అని అర్థం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1/4πε0 Q/r² కదా. Q అంటే ఏమి రాస్తాం, r² అంటే ఏంటి, ఎక్కడ నుంచి ఈ రెండింటి మధ్య దూరం, దాన్ని ఏమంటాం b × p, bp² అన్నాం. మరి bp = డయాగ్రామ్ లో రాసుకోవచ్చు మనం. bp = డయాగ్రామ్ ఏం రాయొచ్చు ఒకసారి చూడండి. bp = ఈ b నుంచి p ఎంత వస్తుంది మనకి అంటే OP లోంచి, O నుంచి p అంటే r లోంచి OB తీసేయండి, తీసేస్తే OP = r మైనస్ OB తీసేస్తే a. సో bp వచ్చేస్తుంది మనకి, b నుంచి p మధ్యలో దూరం వచ్చేస్తుంది. bp = r - a. అలాగే AP కూడా రాసుకోవచ్చు మనం. అలానే AP = ఏంటి, ఈ ప్లస్ క్యూ నుంచి p మధ్యలో AP రాయాలంటే a నుంచి o ప్లస్ O నుంచి p, AO ప్లస్ OP. ఏ అంటే AO అంటే ఎంత, ఏ కదా, OP అంటే r కదా, r ప్లస్ a రాయొచ్చు. సో AP అంటే r ప్లస్ a రాసుకోవచ్చు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, సింపుల్గా డెరివేషన్ వచ్చేస్తుంది మీకు, రైట్. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, E1 రాస్తే ఇట్ ఈస్ ఈక్వల్ 1/4πε0 Q/r - a² ఇది ఈక్వేషన్ 1. సిమిలర్గా ఏం రాస్తాము, ఈ డ్యూ టు ప్లస్ క్యూ చార్జ్, ప్లస్ క్యూ చార్జ్ వల్ల ఈ ఎంత. సో ప్లస్ క్యూ చార్జ్ వల్ల ఈ ఎంత అంటే E2 అవుతుంది. దట్ ఈస్ 1/4πε0
క్యూ బై ప్లస్ క్యూనే కదా, ప్లస్ క్యూనే బై ఆర్ స్క్వేర్ అంటే ఎంత దూరం ఉంది, ఏ నుంచి పీకి కదా, పాయింట్ పీ కదా, ఏపీ స్క్వేర్ రాసుకోవాలి మనం. దట్ ఈస్ ఏపీ స్క్వేర్. యూ కెన్ రైట్ 1/4πε0 క్యూ బై ఏపీ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ ఏపీ ఈజ్ ఆర్ ప్లస్ ఏ కదా, ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ E2. సో ఇక్కడ మనం దీని ఈక్వేషన్ 2 అన్నాం. సో 1, 2 ఈక్వేషన్లు వచ్చినాయి అంటే ఈ నెట్ కావాలి మనకి. ఈ నెట్ ఈజ్ ఈక్వల్ తక్కువ మైనస్ ఎక్కువ మైనస్ తక్కువ, ఏది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ దూరంలో ఉండేమో తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, తక్కువ దూరంలో ఉంటేనే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. ఒకసారి ఇక్కడ మనం ఏం చేయాలంటే E1 మైనస్ E2 చేసేయాలి. E1 మైనస్ E2 ఎందుకంటే ఇక్కడ ఇది తక్కువ దూరంలో ఉన్నప్పుడేమో ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, ఎక్కువ దూరంలో ఉంది కాబట్టి తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. తక్కువ దూరంలో ఉన్నటువంటి పాయింట్ నుంచి ఎక్కువ దూరంలో ఉన్నటువంటి పాయింట్ తీసేయాలి. E1 మైనస్ E2 చేయాలి. చేసినట్లయితే మనకి డెరివేషన్ ఎలా వస్తుందంటే ఇట్ ఈజ్ ఈక్వల్ ఈ నెట్ ఈజ్ ఈక్వల్ ఏమని రాసాం, E1 మైనస్ E2 రాసాం. E1 అంటే తెలుసు మనకి 1/4πε0 క్యూ బై ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1/4πε0 క్యూ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇది మనకి E1 E2. ఇక్కడ మనం ఏదైతే కామన్ ఉందో క్యూ బై 4πε0 కామన్ తీద్దాం. కామన్ తీస్తే 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1/r ప్లస్ ఏ హోల్ స్క్వేర్ కామన్ వచ్చేస్తుంది. రైట్, ఇక్కడ సింప్లిఫై చేస్తే క్యూ బై 4πε0 వేరస్ ఇది చూడండి ఏ స్క్వేర్, ఇక్కడ మనం ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. మనం దీన్ని ఒకసారి మళ్ళీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది పైన. కింద వచ్చేసి ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకని ఇలా అవుతుంది చెప్పండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, హోల్ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. అండ్ ఇక్కడ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఆర్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ మైనస్ ఏ అంటే ఎల్సిఎం చేసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది. ఇదేమో ఇక్కడికి వస్తుంది, ఇదేమో ఇక్కడికి వచ్చేస్తుంది. రైట్గా అలా రాసేసాం. సింప్లిఫై చేద్దాం. క్యూ బై 4πε0 రైట్. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏం చేస్తాం, మైనస్తో ఆల్టిప్లై మల్టిప్లై చేసుకుంటూ వచ్చేసిన ఏ స్క్వేర్ రావాలి, ఇక్కడ మైనస్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, బి స్క్వేర్ రావాలి. బి స్క్వేర్ అంటే మీన్స్ ఇక్కడ చూడండి బి బదులు ఇక్కడ ఆర్ రాసుకోవాలి, మనం బి బదులు ఆర్ రాసుకోవాలి. ఆర్ స్క్వేర్ ప్లస్ 2ar బై నేను ఒకేసారి మైనస్తో మల్టిప్లై చేస్తాను లోపలికి, ఒకేసారి మైనస్తో మల్టిప్లై చేస్తాను. ఇట్ ఈస్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. రైట్. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని చూసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ ఒకదాని కొట్టి చూడండి, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది, ఏ స్క్వేర్ క్యాన్సిల్, 2ar ప్లస్ 2ar 4ar అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి దీన్ని ఏం చేద్దామంటే therefore ఈ నెట్ ఈజ్ ఈక్వల్ ఏం మిగిలిపోయింది మనకి క్యూ బై 4πε0 కామన్ తీసాం. పైన ఏమో 4ar మిగిలింది, కింద ఏమో ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. ఈ 2ar ఒకసారి చూడండి, క్యూ బై 4πε0 2ar ఏం చేద్దామంటే 2 ఇంటూ 2ar లాగా రాద్దాము, ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇలా. ఎందుకని ఇలా రాసామంటే 2 ఇంటూ ఏ ఇంటూ క్యూ, 2a ఉంది కదా, ఈ 2a ఇంటూ క్యూని మనం 2aq ఇస్ ఈక్వల్ పి అనుకోవచ్చు, డైపోల్ మొమెంటం అనుకోవచ్చు. రైట్. దేర్ఫోర్ ఒక p బదులు 2aq రాసినట్లయితే 2pr బై 4πε0 r స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ at an axial point. So if r is very much greater than a, ఎప్పుడైనా వెరీ మచ్ గ్రేటర్ దాన్, ఎందుకని ఇది డైపోల్ అవుతుంది, డైపోల్లో ఇది ఏ డిస్టెన్స్, ఆర్ అనేది ఎప్పుడు కూడా డైపోల్ బయట ఉంటుంది, ఆర్ డిస్టెన్స్ ఎంతో కొంత దూరంలో కదా మనం పాయింట్ ఎజ్యూమ్ చేసేది. ఆర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏ, కాబట్టి ఏ షుడ్ బి నెగ్లెక్ట్, ఏ నెగ్లెక్ట్ చేస్తే పైన ఈక్వేషన్ ఏ బదులు 0 రాసుకుంటే మనకేమవుద్దంటే ఈ నెట్ ఈజ్ ఈక్వల్ 2pr బై 4πε0 r పవర్ 4 అవుతుంది. ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా,
ఆర్ పవర్ 4. ఏ ప్లేస్లో ఆల్రెడీ 0 పెట్టేసినాం, ఎందుకని నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకని ఆర్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దెన్ కాబట్టి. ఇప్పుడు ఒక ఆర్కి ఆర్ పవర్ 4లో ఒక ఆర్కి క్యాన్సిల్ అయితే ఆర్ క్యూబ్ మిగులుతుంది కింద. సో అప్పుడు మనకి రిజల్ట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఈ నెట్ ఈజ్ ఈక్వల్ 1/4πε0 పి బై ఆర్ క్యూబ్. ఇక్కడ పీనే కదా ఉంది, సారీ 2p/r³ మిగిలింది. 1/4πε0 2p/r³. దిస్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ అన్ యాక్సిల్ పాయింట్ ఆఫ్ ఏ డైపోల్. ఓకేనా, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ అన్ యాక్సిల్ పాయింట్ ఆఫ్ ఏ డైపోల్. చాలా సింపుల్గా ఉంటుంది. డెరివేషన్ కొద్దిగా పెద్దగా ఉందని ఏమో ఫీల్ అవుతున్నారేమో, కానీ ఈజీగా ఒకసారి ఈ డయాగ్రామ్ అర్థమైతే, మీరు రాసుకోవడం అర్థమైతే ఈజీగా దీన్ని చేసేది. సింప్లిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎల్సిఎం చేయడం, దీన్ని a+b ఉంటే a-b ఫార్ములా, a+b² a-b² ఫార్ములా వస్తే మీకు ఈజీగా చేసేయచ్చు. రైట్నా? రైట్. సో ఇంకోటి వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E at an equatorial point of an electric dipole. Equatorial point of an electric dipole. Electric dipole యొక్క equatorial point మీద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడే యాక్సిల్ పాయింట్ చూసాము, ఇప్పుడు మనం ఈక్వటోరియల్ పాయింట్ చూస్తాం. సో ఈక్వటోరియల్ పాయింట్ అంటే ఏంటి? ద లైన్ విచ్ ఈస్ డివైడ్స్ 2 ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఏ యాక్సిల్ లైన్. యాక్సిల్ లైన్ ని 2 ఈక్వల్ పార్ట్స్ కి డివైడ్ చేయాలి. అంటే చూడండి, ఇది ఎలక్ట్రిక్ డైపోల్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క ఈక్వటోరియల్ పాయింట్ అంటే ఏంటి? ఇది యాక్సిల్ పాయింట్ కదా, ఇది యాక్సిల్ పాయింట్ అంటే ద లైన్ విచ్ ఈస్ జాయినింగ్ 2 చార్జెస్ ఆఫ్ ఏ డైపోల్. దీన్ని 2 భాగాలుగా చేయాలి. ఎలక్ట్రిక్ డైపోల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, పాయింట్ P దగ్గర, ఈ పాయింట్ దగ్గర మనం ఏం చేయాలి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి, ఈ నెట్ కనుక్కోవాలి మనం. సో అంటే ఇది +q చార్జ్ అనుకుందాం, ఇది -q చార్జ్ అనుకుందాం. +q చార్జ్ నుంచి కొంత ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, -q చార్జ్ నుంచి కొంత ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. రెండింటి వల్ల ఏమవుతుంది? నెట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో మనకి డైపోల్ అనేది, ఇది డైపోల్, ఎలక్ట్రిక్ డైపోల్ కాబట్టి ఎలక్ట్రిక్ డైపోల్ కన్స్ట్రక్షన్ మీకు తెలుసు. ఎలా ఉంటుంది ఎలక్ట్రిక్ డైపోల్? 2a డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఏ ఉంటే ఇది ఏ ఉండాలి, మొత్తం 2a డిస్టెన్స్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇదేమో ఈక్వటోరియల్ పాయింట్ అంటాం. రైట్నా? ఈక్వటోరియల్ పాయింట్ 6 దూరం, P అనే పాయింట్ ఎంత దూరంలో ఉందంట? 6 దూరంలో ఉంది. సో మనకి ఈ పాయింట్ ఈజీగా వచ్చేస్తుంది. పైథాగరస్ థీరం నుంచి ఏమవుతుంది? √r² + a² అవుతుంది. సిమిలర్గా ఇది కూడా √r² + a² అవుతుంది. రైట్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇది పాయింట్ ఏ అంటాను, ఇది P ఉంది ఆల్రెడీ, ఇది B ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే ఇలా +q చార్జ్ వల్ల నెట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ విధంగా ఇక్కడికి వెళ్ళగానే ఇది హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది అండ్ వర్టికల్ కాంపోనెంట్గా డివైడ్ అవుతుంది. హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్. సో ఇది వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది, ఇది హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది. హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటంటే ఈ కాస్ తీటా, వర్టికల్ కాంపోనెంట్ ఈ సైన్ తీటా. రైట్, ఇది తెలిసిందే మీకు. రైట్. అలానే -q చార్జ్ నుంచి వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా హారిజాంటల్ కాంపోనెంట్ ఇలానే వస్తుంది, ఈ కాస్ తీటా, అండ్ వర్టికల్ కాంపోనెంట్ ఈ విధంగా వస్తుంది అనమాట, ఈ సైన్ తీటా. సో ఈ 2 సైన్ తీటాలు పైన కింద ఉండటం వల్ల, ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండటం వల్ల క్యాన్సిల్ టు ఈచ్ అదర్ అవుతాయి. మనకి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఏమవుతుందంటే, హియర్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి ఈ నెట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే, ఈ నెట్ ఈజ్ ఈక్వల్ E1 + E2 అవుతుంది. ఈ E1 ఏంటంటే ఈ కాస్ తీటా, E2 ఏంటంటే అది కూడా ఈ కాస్ తీటానే. చూసారా, ఈ కాస్ తీటా అండ్ ఈ కాస్ తీటా సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి యాడ్ అవుతాయి, ఆపోజిట్ డైరెక్షన్లో సైన్ తీటాలు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ టు ఈచ్ అదర్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఏమవుతుందంటే 2e cos θ అయిపోయింది, 2e cos θ, దట్ ఈస్ ఈ నెట్. రైట్, ఈ వాల్యూ తెలుసు మనకి. ఈ వాల్యూ ఏం చేశారా, ఇప్పుడే రాశాను నేను. ఈ వాల్యూ ఏదైనా కావచ్చు, దీని నుంచి ఎంత అయితే ఉంటుందో దీని నుంచి కూడా అంతే, AP² ఎంతో BP² కూడా అంతే. సో దేర్ ఫోర్ E ఈజ్ ఈక్వల్ 1/4πε0 Q/AP² అన్నా సేమ్, అంటే ఈ ఛార్జ్ నుంచి తీసుకోవచ్చు, ఈ ఛార్జ్ నుంచి తీసుకోవచ్చు. AP² అంటే ఏం చేస్తాం మనం, r² + a² హోల్ స్క్వేర్, అంటే రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే r² + a² మిగులుతుంది. సో ఈ వాల్యూ తెలుసు. మరి కాస్ తీటా వాల్యూ తెలియదు కదా మనకి. కాస్ తీటా వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం,
కాస్ థీటా వాల్యూ ఇక్కడ థీటా, దిస్ ఈస్ ద థీటా. థీటాకి ఏంటి కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే ఎంత ఏ, హైపోటెనస్ ఏమవుతుంది చెప్పండి, అడ్జసెంట్ బై హైపోటెనస్. సో హైపోటెనస్ ఆల్రెడీ తెలుసు మీకు, అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, రైట్, ఆర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏదైనా కావచ్చు. సో కాస్ థీటా కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒకటో ఈక్వేషన్, ఇది రెండో ఈక్వేషన్, ఇది మూడో ఈక్వేషన్. సో 1 2 3లు 2 3ని 2,3ని 1లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. 2,3 in 1, 2,3 in ఈక్వేషన్ 1లో రాసేద్దాం. సో ఈ నెట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే మనకి ఈ నెట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఈ బదులు ఏం రాయాలి 1/4πε0 q బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రాశాను 2e, రైట్. కాస్ థీటా బదులు ఏం రాయాలి ఏ బై అండర్ రూట్ ఆఫ్ ఏ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అయినా ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయినా ఒకటే. సో ఇది రాసాం చూడండి. ఇక్కడేమో రూట్ అంటే ఏంటి ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1/2 రాసుకోవచ్చు కదా రూట్ తీసేస్తే. ఇక్కడ ఏంటి బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్, బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. చూద్దాం ఒకసారి మనం దాన్ని సింప్లిఫై చేస్తే. నెక్స్ట్ సో ఈ నెట్ ఈస్ ఈక్వల్ 2 ఇంటూ 1/4πε0 q బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1/2, రూట్ బదులు 1/2 రాశారు. ఇప్పుడు ఈ రెండు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, ఇది బేస్ సేమ్ ఉన్నాయి. బేసెస్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. 1 + 1/2 ఎంత 3/2 అవుతుంది. అంటే ఈ 2ని పైకి తీసుకెళ్దాం. 2 ఇంటూ ఏ ఇంటూ క్యూ బై 4πε0 ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2, ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2. దిస్ ఈస్ ద ఈ నెట్. ఓకేనా. ఇఫ్ ఆర్ ఈస్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఏ, ఆర్ ఈస్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఏ. ఎందుకని ఇది ఎలక్ట్రిక్ డైపోల్, ఈ ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క డిస్టెన్స్ ఏ ఉంది సెంటర్ నుంచి. మనం ఊహించి అజ్యూమ్ చేసే పాయింట్ ఎక్కడ ఉంది, ఈక్వటోరియల్ పాయింట్ పైన ఇక్కడ ఉంది, ఆర్ డిస్టెన్స్ లో ఉంది పాయింట్ పి. ఈ ఆర్ అనేది ఎప్పుడు కూడా ఏ కంటే ఎక్కువ ఉంటుంది కదా, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫీల్డ్ వెళ్తాం కదా మనం. సో ఆర్ ఈస్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఏ అంటే ఇక్కడ కూడా ఏం చేస్తాం, ఏ షుడ్ బి నెగ్లెక్టెడ్, ఏ షుడ్ బి నెగ్లెక్ట్స్. సో ఏని నెగ్లెక్ట్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ ఏని నెగ్లెక్ట్ చేయడం అంటే ఈ నెట్ ఈజ్ ఈక్వల్ 2aq బై 4πε0 ఇంటూ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఈ 2కి 2 క్యాన్సిల్ అయితే మిగిలిపోయిన చూడండి 2aq మనం p అని రాయొచ్చు. 2aq ఈజ్ ఈక్వల్ డైపోల్ మూమెంట్, దేర్ఫోర్ ఈ నెట్ ఈజ్ ఈక్వల్ వచ్చేసింది ఆన్సర్ మనకి, వెయిట్ చేసే పని లేదు. 1/4πε0 p by r cube. So p by r cube. This is the intensity of electric field due to an equatorial point of a dipole. డైపోల్ యొక్క ఈక్వటోరియల్ పాయింట్ పైన ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందంటే 1/4πε0 p by r cube. అది యాక్సిల్ పాయింట్ మీద ఎంత ఉంటుందంటే 1/4πε0 2p/r cube. రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఏంటంటే ఈ చాప్టర్ ఇప్పటి వరకు మనం ఏం చేసాం, కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లో చేసాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ డ్యూటీ పాయింట్ చార్జ్ చేసాం, అండ్ కపుల్ యాక్టింగ్ చేసాం. ఓకేనా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అట్ అన్ యాక్సిల్ పాయింట్ మీద చేసాం, అండ్ ఈక్వటోరియల్ పాయింట్ మీద ఇది వచ్చేసాం, అండ్ లాస్ట్ వచ్చేసి గాస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. గాస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చూద్దాం. సో వాట్ ఈస్ గాస్ లా? చాలా చాలా సింపుల్గా అడిగేటువంటి ప్రశ్న ఇది. గాస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. గాస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాలా మార్క్, అప్లికేషన్స్కి 3 మార్క్స్ ఇవ్వాలి. గాస్ లా అంటే ఏంటి? గాస్ లా ఏంటి? గాస్ లా అంటే ద నెట్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్. ఓకేనా. 1/ε0 టైమ్స్ ఆఫ్ ది నెట్ చార్జ్ అంటే ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫైండ్ చేయాలి ఇక్కడ. ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం దీన్ని, మ్యాగ్నెటిజంలో వేరే ఉంటుంది. సో గాస్ లా ఏం చెప్తుందంటే ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆఫ్ ఏ surface, given surface is equal to 1/ε0 times of the net charge enclosed by the system.
నెట్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సిస్టమ్. దిస్ ఈస్ ద ఫ్లక్స్. అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఎలా అంటామంటే ఫై అనేటువంటి లెటర్తో డినోట్ చేస్తాం. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆఫ్ ఏ గివెన్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ది 1/ε టైమ్స్ ఆఫ్ ది నెట్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సిస్టమ్. అంటే దీన్ని ఒకసారి మనం ఫెయిర్ ఈక్వేషన్గా రాసినట్లయితే ఫై ఆఫ్ ది గివెన్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ క్యూ నెట్ చార్జ్ బై 1/ε0 టైమ్స్. అంటే 1/ε0 ఆఫ్ క్యూ నెట్ కదా. సో ఇదన్నమాట క్యూ నెట్ బై ε0. దీన్ని గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. దీని అప్లికేషన్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ గివెన్ సర్ఫేస్ కనుక్కోవచ్చు. ఈ ఎట్ ఎనీ సర్ఫేస్ మనం మెజర్ చేయొచ్చు అనమాట. అండ్ రెండోది వచ్చేసి వి కూడా ఫైండ్ చేయొచ్చు. వి అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ఏ గివెన్ సర్ఫేస్ ఎట్ ఎనీ గివెన్ సర్ఫేస్ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. రైట్. ఇంకేం చేయొచ్చు అంటే కాంప్లెక్స్ సర్ఫేసెస్ నుంచి దాన్ని సింపుల్ సర్ఫేసెస్లోకి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. కాంప్లెక్స్ నుంచి సింపుల్. ఇంకా మీరు టెక్స్ట్ బుక్లో కానీ మీ దగ్గర మెటీరియల్లో కానీ ఏమైనా 1-2 ఎక్స్ట్రా ఉంటే అవి గుర్తుపెట్టుకోండి. సో డెరివేషన్, మనకి డెరివేషన్ ఏమి ఉండదు. డెఫినేషన్ రాసినందుకు 1 మార్క్ వస్తుంది, అప్లికేషన్స్ రాసినందుకు 3 మార్కులు వస్తాయి. సో ఇది మనకి గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ సంబంధించి. సో ఈ చాప్టర్లో మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఫస్ట్ కూలుంబ్స్ ఇన్వర్సెస్ స్క్వేర్లా నేర్చుకున్నాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ నేర్చుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసి కపుల్ యాక్టింగ్ అంటే డైపోల్, ఎలక్ట్రిక్ డైపోల్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే దానికి కపుల్ యాక్టింగ్ ఎంత, టార్క్ ఎంత ఫైండ్ చేసాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ at an axial point of a electric dipole చదివాం. అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ at an equatorial point of a electric dipole చూసాం. అండ్ ఫైనల్లీ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ చూసాం. ఈ 6 క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఈ వీడియో సెలెక్షన్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కోర్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అయ్యి 500 రూపీస్కి కోర్స్ తీసుకోండి. అండ్ 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్స్ పోస్ట్ పోయినా నేను ఆ వ్యాలిడిటీ డ్యూరేషన్ అయితే ఇంక్రీజ్ చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ ఫిజిక్స్, అన్ని చాప్టర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది. బట్ ఫిజిక్స్ సంబంధించిన క్లాసెస్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.